ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీసులో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భద్రతా వైఫల్యంపై 5గురిని వెనక్కి పంపింది ప్రభుత్వం. రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెంటారావు 4 కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంది. మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. నిన్న డిప్యూటీ సీఎంతో ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీ ఎస్పీ భేటీ అయ్యారు. అటు దాడికి పాల్పడిన నారద నీలాద్రిపై మంగళగిరి టౌన్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇవాళ మంగళగిరి కోర్టులో నిందితుని ప్రవేశపెట్టనున్నారు. 329(3), 324(4), 351(2), 121(1), 132, 109(1) నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆఫీసులో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భద్రతా వైఫల్యంపై 5గురిని వెనక్కి పంపింది ప్రభుత్వం. రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెంటారావు 4 కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంది. మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రైట్ రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఏదైతే అటు నిన్న డిప్యూటీ సీఎం కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రత్యేకించి ఎవరైతే అటు విధులు నిర్వహిస్తున్నారో అక్కడ ఎస్డబ్ల్యూ ఆర్ఐ ర్యాంక్ ఆఫీసర్ అయినటువంటి పెంటారావుతో పాటు 4 కానిస్టేబుల్ను మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడి నుంచి ఏదైతే విధులు పవన్ కళ్యాణ్ దగ్గర డిప్యూటీ సీఎం హోదాలో వారు విధులు నిర్వహిస్తూ ఉన్నారో ఆ విధులు నిర్వహించేటువంటి క్రమంలో వీరికి ఏదైతే వెనక్కి పంపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకించి మాతృభాష ఏదైతే ఇటు మాతృ విభాగంలో అంటే వారు ఏదైతే జాయిన్ అయినటువంటి సమయంలో వారి మాతృ విభాగం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వారు ఐఎస్డబ్ల్యూలుగా మారినటువంటి వరకు కూడా మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేకించి ఇటు ఏదైతే డిప్యూటీ సీఎం కార్యాలయం పైన దాడి చేసినటువంటి నారద నీలాద్రి అనేటువంటి వ్యక్తికి సంబంధించి కూడా ఇటు ఎందుకు దాడి చేశాడు, అసలు దాడి చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు లోపలికి వెళ్ళడానికి కారణాలేంటి, లోపల ఎవరైనా సహాయ సహకారాలు అందించారా, ఎందువలన అసలు అతను లోపలికి వెళ్ళాడు, దాడి చేయడానికి అయినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకించి అటు పోలీస్ శాఖ దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక దర్యాప్తును చేపట్టింది. ఇప్పటికే ఐజీ త్రిపాఠితో పాటు ఎస్పీ వకుల్ జిందాల్ దానికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా చేపడుతున్నారు. ప్రత్యేకించి మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్లోనే నారద నీలాద్రి ఉన్నాడు. నిన్న సాయంత్రం మంగళగిరి స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రత్యేకించి సెక్షన్లు కనుక చూసుకుంటే 329(3) అదేవిధంగా ప్రత్యేకించి 324, 351(2), 121(1) లాంటి సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ప్రధానంగా నారద నీలాద్రి పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం మంగళగిరికి సంబంధించినటువంటి కోర్టులో కూడా నారద నీలాద్రిని హాజరుపరిచే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకనంటే ఒక విఐపికి సంబంధించినటువంటి నివాసంలో దాడి జరిగింది కాబట్టి అదేవిధంగా పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది కాబట్టి ఈ సెక్షన్లన్నీ కూడా అలాంటి సెక్షన్లే. దానికి సంబంధించి ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లుగా ఉన్నాయి కాబట్టి మరి ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. మరి అసలు దాడి జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటనేది కూడా ప్రస్తుతం ఇంకా తెలుసుకునేటువంటి పనిలో ఉన్నారు పోలీసులు. ఎందుకనంటే అసలు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పైన వచ్చి దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, లేదంటే ఎవరైనా ప్రత్యేకించి చేయించేటువంటి పని చేశారా, లేదంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని వినతులు వస్తున్నాయి. ప్రత్యేకించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా అది ఒక సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఏదైనా సరే అల్లర్లు చెలరేగే అవకాశం కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం పైన కానీ అక్కడ కానీ ఏదైనా దాడి ఘటనలు జరిగితే కనుక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇవాళ చేస్తున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైన నిర్ణయాలకు దారితీస్తుంది కాబట్టి రాజ్ కుమార్ నిఘా వైఫల్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్లు కనపడుతున్నట్టుకోవచ్చా? ముఖ్యంగా 5 పోలీసులను అయితే మాత్రం వారి సొంత డిపార్ట్మెంట్కి పంపడం వెనుక అంటూ చూస్తూ ఉంటే ముఖ్యంగా పోలీసుల యొక్క వైఫల్యం కూడా ఇందులో ఉందనుకోవచ్చా?
స్పష్టంగా ఇది ఉన్నటువంటి పూర్తిగా భద్రతా వైఫల్యంగానే చూడాలి. సాధారణంగానే జనసేన పార్టీ కార్యాలయంలోకి ఎవరు కూడా ప్రవేశించడానికి అక్కడ ఉండదు. అటు ఎందుకంటే అంత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, లేదంటే ఆయన ప్రముఖ నటుడిగా కావచ్చు, చాలా భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, ఇటు పోలీస్ భద్రత అదే విధంగా ఉంటుంది. అలాంటి చోటికి ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ఆగంతకుడు అక్కడ లోపల వరకు వెళ్ళడం, అదేవిధంగా సీసీటీవీ రూమ్లో 20 నిమిషాల పాటు కూర్చోవడం, వచ్చినటువంటి వ్యక్తిగత పవన్ కళ్యాణ్కు వ్యక్తిగత సిబ్బందిగా ప్రస్తుతం ఐఎస్డబ్ల్యూ వారు ఉన్నారు, వారిలో ఇద్దరిని, ఒక సిఏ ర్యాంక్ ఆఫీసర్ని, అదేవిధంగా ఒక కానిస్టేబుల్, ఇద్దరి పైన దాడి చేసి జాడి చేస్తూ ఉంటే ఎవరు కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేయకుండా అందరూ అక్కడ పారిపోయారంటే ఏ విధంగా అసలు అతను బీభత్సం సృష్టించాడనేది ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం అక్కడ కనపడింది. మరి అలాంటి వ్యక్తిని నియంత్రించకుండా ఎవరు లోపలికి పంపించారు? దాదాపుగా 3 నుంచి 4 అంచెల భద్రత విభాగాల్లాగా అక్కడ క్యాంపు కార్యాలయం అంతా కూడా 3 నుంచి 4 అంచెల భద్రతలాగా ఉంటుంది. మరి అలాంటి చోట ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. మరి భద్రతా వైఫల్యం అయితే కొట్టొచ్చినట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఎందుకంటే గతంలో కూడా ఇదే పెంటారావుకు సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా గతంలో కూడా ఇలాంటి ఘటనలు 2-3 చోట్ల జరగడం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అరకు పర్యటన, పాడేరు పర్యటన చేసినటువంటి సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇదంతా కూడా ఒక ఎస్పీ హోదాలో వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల సంచరించడం, అదేవిధంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ నిన్న కూడా ఇదే ఆర్ఐ ర్యాంక్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి సమయంలోనే ఈ దాడి ఘటన జరగడం అయితే పూర్తిగా కూడా భద్రతా వైఫల్యమే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టింది. మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ కూడా వారికి ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి మరి ఏ విధంగా వీటిని చూడాలనేది కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్